ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ దేవుని వర్తమానం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా నజరేయుడైన యేసు నామములో శుభములు, దీవెనలు, మేలును ప్రకటిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలు, నిజంగా దేవుని వాక్యాన్ని విని ఎంతో బలము పొందుకొని సాతాన్ని చెతకు తొక్కుతూ దినదినము దేవుని కొరకు రోషము కలిగిన వారిగా ఉన్నారని నమ్ముతున్నా. దేవుడు మిమ్మల్ని దేవునికి సాక్షులుగా నిలవబెట్టునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పునరుద్ధానపు శక్తి పొందుకున్న వారి గ్రహింపు, వారి బలము. మళ్ళీ చెప్తున్నాను, పునరుద్ధానపు శక్తి పొందుకున్న వారి గ్రహింపు, వారి బలము. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి పొందుకున్న వ్యక్తి లేదా ఆ యొక్క శక్తిని వినిన వ్యక్తి యొక్క శక్తి, గ్రహింపు, ఈ రెండు ఈరోజు మీ దగ్గర పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహింపు కలిగిన వ్యక్తి నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము పొందుకున్న వ్యక్తి, ఆ పొందుకున్న తర్వాత గ్రహింపు కలిగిన వ్యక్తి తన జీవితంలో ఆశ్చర్యమైన రీతిగా ఆలోచన చేస్తాడండి. ఏంటి ఆలోచన అంటే, ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, ఇది నన్ను విడిచిపెట్టిపోద్ది. కానీ రెండవది ఆలోచన చేస్తాడు, ఆత్మ దేవుని దగ్గర నుంచి నాకు పొందుకున్న ఆత్మ, దేవుడిచ్చాడు ఆత్మ, తిరిగి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అనేటువంటి గ్రహింపుతో బ్రతికే ఈ కొద్ది కాలము దేవుని దగ్గరికి నా ఆత్మ పోతుందా లేదా, పోయే విధముగా తన ఆత్మను దేవుని వైపు త్రిప్పుకొని బ్రతుకు దినములల్లా అడుగులు ముందుకు వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహింపు కలిగిన వ్యక్తి, మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ శరీరము శాశ్వతమైనది కాదు, మన్నైనది తిరిగి మన్నైపోవును. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆదామును అవ్వను దేవుడు కలుగజేసేటప్పుడు మట్టిలో నుంచి తీసుకున్నాడు ఆదామును. ఆ మట్టిలో నుంచి తీసుకొని ఆదామును దేవుడు తయారు చేశాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పటికీ కూడా దేవుని వాక్యం చెప్తుంది, మన్నైనది తిరిగి మన్నైపోవును. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది, మరి క్రిస్టియన్ అయినప్పటికీ కాకపోయినప్పటికీ, హిందువులు, బౌద్ధులు, సిక్కులు, ముస్లిములు, క్రైస్తవులు, రకరకాల జాతులకు, రకరకాల మతాలకు చెందిన ప్రతి బిడ్డ అయినా దేవుడు మనుషులను మట్టిలో నుంచి తయారు చేశారనే సత్యము వారికి తెలియకపోయినా, వారు బ్రతుకు దినములల్లా బ్రతికిన తరువాత, చచ్చిపోయిన తరువాత తిరిగి అందరినీ కూడా ఆ మట్టిలోనే పూడ్చిపెట్టాలి. అయితే తిరిగి ఆ యొక్క శరీరం ఏమైపోతుందంటే మన్నుకు మన్నుగా మార్చబడుతుంది. నాకు తెలిసి నా జీవితంలో నా శరీరము మంటనైపోద్దని తెలియదండి. ఇప్పుడు దేవుని నమ్ముకునేంత వరకు కూడా తెలియదు. చచ్చిపోతే పారేస్తారు అంతే, అది ఉండకుండా పోతుంది, ఏమవుతుందో కూడా తెలియదు. నాకు దేవుని ఎరుగకు తలిగి తెలుసుకున్నది అంతే. దీని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పునరుద్ధానపు శక్తి పొందుకున్న వ్యక్తి తను గ్రహిస్తాడు, నేను దీన్ని విడిచిపెట్టి పోవాలి, ఇది మన్నుకు మన్నైపోద్ది, నా ఆత్మ దేవుడి దగ్గర నాకు వచ్చింది, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి తిరిగి పోతుంది అని గ్రహింపుతో బ్రతుకుతాడు. ఆ గ్రహింపు కలిగిన వ్యక్తి తన జీవితంలో ఏ విధంగా ముందుకు అడుగులేస్తాడో ఇంకొక మాటను కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహింపు కలిగినటువంటి వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు మీరే కాదు, మేము కూడా, దైవజనులు కూడా
దైవజనులే కాదు, దేవుని దూతల విషయంలో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుని వాక్యంలో. ఆయన తన సేవకులను నమ్ముటలేదు. దైవజనుల విషయంలో కూడా దేవుడంట నమ్మడం లేదంట. రెండో మాట చూద్దాం. తన దూతలు యందు లోపములు కనుగొడుచున్నాడు. దేవుని దూతల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లోపములు గమనించాలి. దేవుడు నిన్ను నన్ను కలగజేసిన తర్వాత నువ్వు దైవజనుడివైనా దేవుని దూతవైనా, మూడో చూడండి, ఈ ప్రపంచంలో ఎవరైనప్పటికీ కూడా జాగ్రత్త పడాలి. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, సత్యము తెలుసుకున్న వారు ఈ వాక్యము ద్వారా బలపరచబడతారని దేవుడు మాట్లాడుతున్నాడండి. మూడవది, జిగట మంటి ఇళ్లలో నివసించు వారి యందు, జిగట మంటి ఇళ్లలో నివసించు వాని యందు, మంటిలో పుట్టిన వాని యందు, అంటే మట్టి ద్వారా చేయబడినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డని మాట సూచిస్తుందండి. దైవజనులను సూచిస్తుంది, దేవుని దూతలను సూచిస్తుంది. అంతేకాదు మట్టి ద్వారా కలగజేయబడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డని కూడా ఈ మాట సూచిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చిమ్మట చితికిపోవునట్లుగా చితికిపోవారు ఎందు మరి ఎన్ని లోపములు కనుగొనునో. చాలా జాగ్రత్తగా వినాల. ఈ శరీరం అంట చితికిపోవారి ఎందు, చిమ్మట చితికిపోవునట్లుగా చితికిపోవు వారి యందు ఎన్ని లోపములను కనుగొనునో. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చి, జన్మాన్ని ఇచ్చి, శరీరాన్ని ఇచ్చి, ఇందులో ఆత్మని పెట్టి సత్యాన్ని మన దగ్గరికి తీసుకువచ్చి దేవుడు బయలుపరిచి కుప్పనిచ్చి రక్షించబడిన తరువాత దేవుడు అంటున్నాడు, దీంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో, అది దైవజనులో అయినా దేవుని దూతలో అయినా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ వ్యక్తి యొక్క జీవితంలో అయినా కూడా ఆ లోపాలను దేవుడు చూస్తాడని దేవుని వాక్యం రాయబడింది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నీ లోపములు మొట్టమొదటిగా నీకు తెలుసు. నీ కాడికి ముందే నిన్ను కన్నా దేవునికి తెలుసు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కన్నును కలగజేసిన వాడు కానకుండునా. యేసుక్రీస్తుకు ఇంకొక పేరు ఉంది, ఆయన పరమ కుమ్మరి. ఆయన కుమ్మరి. దేవుడు వాక్యం చెప్తుంది, మనమందరము కుండలము. ఈ కుండ ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో అప్పుడు ఈ కుండ పగిలిపోద్ది, ఈ కుండ తిరిగి మట్టికి మట్టయిపోద్ది. అందుకే ఈ బ్రతుకులో ఈ కుండ మంచి కుండగా బ్రతకాలి. కొన్ని కుండలు ఎట్లుంటాయంటే దేవుని వాక్యం చెప్తుంది, కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వాడబడే విధంగా ఉంటాయి. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొన్ని కుండలు ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి కలిగి పరిగెడుతూ ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే అవి పగిలిపోయినప్పుడు లోక సంబంధులందరూ కూడా చెప్పుకుంటారండి. కొన్ని పాత్రలు ఇవి కూడా పగిలిపోతాయి. అయితే దేవునికి స్తోత్రం, ఈ పాత్రలు పరిశుద్ధమైన పాత్రలు, దేవునికి ఎంతగానో ఉపయోగకరమైన పాత్రలు అని ఆ పాత్రలు పగిలిపోయిన తర్వాత కూడా ఆ పాత్రల యొక్క సాక్ష్యము చచ్చిపోదు. క్రైస్తవ జీవితం కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా పుట్టి బ్రతికిన తర్వాత తన కుండను జాగ్రత్తగా కాపాడుకునేడల, గాడ్సన్ అనేటువంటి కుండ. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఒక పేరునిచ్చాడు, ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఇది ఒక కుండ. ఈ కుండ కరెక్ట్ ఏందో కాదు నువ్వు పరీక్షించుకోవాలి. దేవుడు నా లోపములను గుర్తెరుగుతాడనేది నువ్వు పరీక్షించుకోవాలి. గ్రహింపు కలిగిన వారు ఈ కుండ ఎప్పుడు పోతుందో ఎప్పుడు పగిలిపోతుందో కూడా తెలియదు. అయితే అద్భుతం తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా లోపములు లేకుండా ఈ కుండను కాపాడుకుంటారు. రెండోది, ఈ కుండను పనికొచ్చే కుండగా, అది అనేకులకు దీవెనకరమైన కుండగా, దేవునికి ఎంతో ఇష్టమైన కుండగా నిజంగా వాడబడితే ఎంత బాగుంటుంది. నీ కుండ విషయంలో నువ్వే జాగ్రత్త పడాలి. గ్రహింపు కలిగిన వారు ఈ మట్టికి మట్టి అయిపోద్ది, ఈ కుండ పగిలిపోద్ది. కానీ ఈ కుండ పగిలిపోయిన తర్వాత అందరూ అంటారు, ఏమంటారు తెలుసా? దేవుని వాక్యములో చక్కగా వ్రాయబడిందండి, భక్తిహీనుల పేరు భూమి మీద అసహ్యం పుట్టించును. వందనాలు. దేవుడు నిన్ను దీవించును గాక, నీ బ్రతుకు మార్చబడును గాక. నువ్వు చేసినటువంటి పాపము
ఈ కుండను ఇష్టానుసారంగా వాడుకుంటే, దేవుడిచ్చిన కుండను నువ్వు నీ ఇష్టానుసారంగా దీన్ని నాశనం చేసుకుంటే, దీన్ని లెక్క చేయకుండా దీన్ని ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఈ పాపం చేసింది, ఈ పాపం చేశాడు, ఈ చెడు క్రియలు ఉన్నాయి, వీని ద్వారా ఈ యొక్క శాపం మా ఇంటి మీదకి వచ్చింది, తాగి తాగి చచ్చిపోయాడు, తిరిగి తిరిగి చెడు క్రియలుగా బానిసలు చచ్చిపోయాడు, ఇవి వినక వినక ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత భక్తిహీనుల పేరు భూమి మీద అసహ్యం పుట్టిస్తుంది. వారి పాత్ర చచ్చిపోయిన తర్వాత కూడా పరిశుద్ధమైన పాత్రగా కాదు, ఓటు పాత్ర. మాట చెప్పాలి అంటే పనికి మాలిన పాత్ర. వందనాలండి. నీ పాత్ర నీ ఇష్టం. అయితే గుర్తుపెట్టుకో, నీ పాత్ర పని అయిపోయిన తర్వాత కూడా నిన్ను మటుకు భూమి మీద భక్తిహీనుల పేరు అసహ్యం పుట్టిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? నువ్వు ఒక నీతివంతమైన జీవితం జీవించి నీ పాత్ర మట్టికి మట్టి అయిపోయినా కూడా నీవు బ్రతికిన బ్రతుకు ఎట్లుంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు జ్ఞాపకం చేసుకొని బ్రతకంటే అలా, జీవితం అంటే అలా, అలా దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలని నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వాక్యం చెప్తుంది, దీవెనలు అంట భూమి మీద. దేవుని జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు ఏ విధంగా వస్తాయో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు అలా వస్తాయంట. అందుకే నేను మీతో పంచుకుంటున్నా, పునరుద్ధానపు శక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ పాత్రను జాగ్రత్త పరుచుకుంటారు. ఈ పాత్రలో లోపములు లేకుండా దాన్ని సరిచేసుకుంటారు. ఆ పునరుద్ధానపు శక్తి కలిగిన వారు ఆ పాత్రలు ఎంత బలమైన పాత్రలో నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ పాత్రల యొక్క శక్తి ఏంటి? దేవుని వాక్యములో మనం చూద్దామా? ఎంత శక్తివంతమనో పునరుద్ధానపు శక్తి పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క పాత్రలు ఎంత శక్తి, ఎంత బలము కలిగిన ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈ మాట చూడండి, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యోబు తన జీవితంలో ఎన్నో భయంకరమైన కష్టాలు వచ్చినా కూడా దేవునికి ఇష్టమైన జీవితమే జీవించాడు, కానీ ఇష్టం లేని జీవితం జీవించలే, దేవుని దూషించే జీవితం జీవించలే, దేవునికి విరోధముగా మాట్లాడే జీవితం జీవించలే. ఏంటి ఈ పాత్ర యొక్క ప్రత్యేకత అంటే, నేను భూమి మీద ఏమైపోయినా పర్వాలా, ఈ పాత్రను మటుకు దేవుని దూషించి చెడ్డవాడయ్యాడు, లేదా చెడ్డ జీవితం జీవించి యోబు అనేటువంటి వ్యక్తి చెడ్డవాడు అని నేను చనిపోయిన తర్వాత కూడా ఎవ్వరూ చెప్పుకోకూడదు. అద్భుతమైనటువంటి పాత్ర అండి. తన జీవితం మీద యోబు అనేటువంటి వ్యక్తి యొక్క ఆ కుండ మీద, ఆ పాత్ర మీద ఒక నింద రాకూడదు, ఒక మచ్చ రాకూడదు. ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినా, రోగము వెంటాడినా, చర్మము చీకిపోయినా, అతని జీవితంలో భయంకరమైన విపత్తు ఎదురైనా కూడా ఇష్టానుసారమైన మాట తీరు కానీ, దేవునికి విరోధమైన జీవితం కానీ యోబు జీవించలేదండి. ఈ పాత్ర మంచి పాత్రగా ఉండాలి అనుకున్నాడు. రెండవది, ఈ పాత్ర గురించి చెబుతూ ఉన్నాడు. అంత శక్తితో ఎలా చెప్తున్నాడు తెలుసా? ఈ శరీరం శాశ్వతమైనది కాదు అని యోబు గ్రహించాడు. ఈ గ్రహింపు నీకు కావాలి. ఈ శరీరము ఏ విధము చేతనైనా దేవునికి మహిమ తీసుకొని రావాలి, కానీ ఈ పాత్ర చెడ్డ పాత్రగా ఈ భూమి మీద ఉండుటకు నేను అంగీకరించను అనే మంచి తీర్మానం నువ్వు తీసుకుంటే నిజముగా ధన్యుడివి, ధన్యురాలివి. ప్రియ దేవుని, నీ జీవితం మార్చబడిపోతుంది, నీ లైఫ్ ఒక గొప్ప దీవెనకరంగా మార్చబడుతుంది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అయితే నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. నేను నమ్ముకున్నటువంటి ఆ విశ్వాసం స్థాయి దేవుడే నన్ను నిలబెడతాడు. యోబు గురించి తెలుసుకోండి అని ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ ఇస్తాడు. అయితే నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన నిజంగా దేవుడు వాక్యం చెప్తుంది ప్రతి దేవుని బిడ్డ, ఆయన తరువాత, నేను చనిపోయిన తరువాత అయినా కూడా తర్వాత, సో ఏం జరుగుతుంది ఈ భూమి మీద నా శరీరం విషయంలో జరగని తర్వాత ఏం జరుగుతుందంటే గ్రహిస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుందంటే
యోబు విషయంలో నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక నేను లేకుండా పోతున్నానని భయం లేదు. రెండో అద్భుతం చెప్పమంటారా? ఆయన బలము. దేవుడే నా పక్షాన నిలబడి యోబు అనే వ్యక్తి యొక్క బ్రతుకు గురించి లేదా జీవితం గురించి ఎలా బ్రతికాడో ప్రపంచానికి తెలియజేస్తాడు అనేటువంటి బలము కలిగినటువంటి వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా. చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తామా? చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? ఇందాక చెప్పానుగా, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. యోబుని గురించి కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేమొస్తాయి తెలుసా? ధైర్యం వస్తుందండి, బలం వస్తుందండి, రోషం కలిగి ఈ పాత్రను కాపాడుకోవాలి. ఈ శరీరం ఏది శాశ్వతమైనది కాదు. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తట్టుకోగలుగుతా. దేవుడి చిత్తము చేయుటకు నేను రోషం కలిగిన వాడిగా నిలబడతా అని ఒక బలమైనటువంటి బలము ఈ మాటలు వింటున్నప్పుడు నీలో నా ప్రభువు పుట్టిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? రెండో మాట కూడా మనం చూసుకుని ముందుకెళ్దామండి. చూడు, యోబు పలుకుతున్నాడు, ఇలాగా నా చర్మము చీకిపోయిన తర్వాత, అద్భుతమైన బలం చూడండి. ఇలాగా నా చర్మము చీకిపోయిన తర్వాత, అందులో అద్భుతమైనటువంటి శక్తి ఏం తెలుసా? నా శరీరము చీకిపోవడం దేవుడు చూస్తున్నాడు. నీతిగా జీవించడం మొదలుపెట్టినప్పుడు, దేవుడి కొరకు జీవించడం మొదలుపెట్టినప్పుడు, దేవుడి యొక్క చిత్తము నా జీవితంలో జరగాలనుకున్నప్పుడు ఏమైనా కూడా పర్వాలేదని ధైర్యం తెచ్చుకున్నాడండి. చూడండి, ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇది ఇలాగ అయిపోయిన తర్వాత కూడా మహిమ శరీరాన్ని దేవుడు నాకు ఇస్తాడు. ఆ శరీరముతో నేను దేవాది దేవుని చూస్తాను, దేవాది దేవును చూస్తాను. మూడో మాట అంటున్నాడు, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? ఎవరైతే పునరుద్ధానపు శక్తి పొందుకుంటారో, ఎవరైతే ఆ పునరుద్ధానపు బలము పొందుకుంటారో, ఎవరైతే ఆత్మ కన్నులు తెరవబడతాయో, ఈ శరీరం విషయంలో పెద్దగా ఆలోచన చేయరండి. ఏ విధము చేతనైనా కూడా నేను ఆ పునరుద్ధానములోని పాల్పంపులు పొందుకొని తిరిగి మళ్ళీ ప్రభువుని నేను చూస్తాను అనే ధైర్యము, బలము అద్భుతమైన రీతిలో ఉంటుంది. అది దైవశక్తి ప్రియ దేవుని బిడ్డలారా. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దారా? చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పునరుద్ధానపు శక్తి గురించి విన్న నీవు, ఆ బలము పొందుకున్న నీవు గ్రహింపు ఏం తెలుసా? ఈ లోకములో ఏది ఏమైనా కూడా నేను భయపడను. ఆ పరలోకములో ప్రభుతో నేను ఉంటాను, ఆ ప్రభువుని నేను చూస్తాను అనే నిరీక్షణ ఈ భూమి మీద నీకు ఉంటుంది. హల్లెలూయా. రెండో మాట కూడా నేను చెప్పి ముందుకెళ్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 20 నుంచి 24 వరకు మనం చదువుకుందాం. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఈ మాట చూడండి, తన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేటువంటి వాడు. నిజంగా నాకు అనిపించింది, ఆ భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటే దేవుని ఇంకా తిడతాం చూడండి. ఇంకా మామూలుగా ఉండదు. ఒకరోజు చికెన్ లేకపోతేనే, ఒకరోజు మటన్ లేకపోతేనే మనం తిడతాం దేవుణ్ణి. దాని కొరకు కొట్లాడుకుని ఆదివారం మందిరానికి రాకుండా ఉంటాం. మన గురించి దేవునికి బాగా తెలుసు. పాస్టర్ గారి మీదకి పోయి లేటుగా వచ్చి రప్పడం, గొనగడం, అవసరం మీద మేము మందిరానికి రాము. మా కోసం కాదు, మీ పాస్టర్ కోసం కాదు నువ్వు మందిరానికి వచ్చేది. నీ ఆత్మీయ స్థితి బలపడి దేవునితో చక్కటి జీవితం జీవించాలని గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. గుర్తుపెట్టుకో, మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇక్కడ చూసినట్లయితే లాజరు ఏమంటున్నాడు తెలుసా? దరిద్రుడై ఉన్నాడంట. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించిందండి. దీన స్థితిలో ఉన్నాడు, ధనవంతుని దగ్గర పడుతున్న రొట్టె ముక్కలు తింటూ ఉన్నాడు. ఆ రొట్టె ముక్కలు తింటూ నాకేంటి జీవితం అని ఏ తప్పిదమైనా చేసి, ఏ పాపమైనా చేసి ఇష్టానుసారంగా జీవించాలి అనే తలంపు ఆ లాజరులో పుట్టి ఉంటే, ఎన్ని లోకములో పాపిష్టి పనులైనా చేసి ఎంజాయ్ అయిన జీవితం జీవించడానికి, ఎంత దుర్మార్గుడిగైనా జీవించి
తన కూటి కోసము, తన సుఖము కోసం, తన సంతోషం కోసం, తన ఎంజాయ్ అయిన జీవితం కోసము జీవించేటువంటి వాడు. కానీ ఈ లాజరు అలా బ్రతికేదానికి ఇష్టపడలే. మళ్ళీ చెప్తున్నా, పునరుద్ధానపు బలము కలిగిన వ్యక్తి యొక్క శక్తి, దేవుని యందు భయము కలిగిన వ్యక్తి యొక్క శక్తి నేను మీతో మళ్ళీ పంచుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ లాజరు బతికే ఆ కొద్ది కాలము ఆ కురుపులతో నింపబడిన వాడై ఆ ధనవంతుని దగ్గర పడుతున్నటువంటి రొట్టె ముక్కలు తింటూ బ్రతికాడండి. ప్రభా, ఎన్ని రోజులు ఈ లైఫ్ అంటే, ఈ శరీరము మట్టికి మట్టయిపోద్ది కదా, ఆ తర్వాత నేను నిన్ను చూస్తాననే ఆ నమ్మకముతో ఆ బ్రతికే బ్రతుకులో మంచివాడు అనిపించుకునేదానికి లాజరు నిజముగా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైన ఉద్దేశంతో అతను బ్రతికిన ఆ మంచి బ్రతుకుకు ప్రతిఫలంగా ప్రపంచము తర్వాత అనేకులు నా గురించి చెప్పుకుంటారని విశ్వాసము కలిగి బలము కలిగి దేవుని బిడ్డలారా ఆ కొద్ది కాలం ఎలా బ్రతికాడంటే ఆ భయంకరమైన పరిస్థితి గుండా బ్రతుకుతూ జీవించాడు. అయితే ఆ లాజరు కుండ పగిలిపోయిందండి. లాజరు కుండ పగిలిపోయింది. లాజరు కుండ పగిలిపోతే ఏం జరిగిందో చూద్దాం దేవుని వాక్యంలో. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడును. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఈ కొద్ది కాలం భయంకరమైన శ్రమలు అనుభవించాడు లాజరు. దేనికి తెలుసా? ఆ పరలోకం కోసం, ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, నన్ను కలగజేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ శరీరానికి ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని రోషం కలిగి జీవించాడండి. అయితే ఈ కుండ పగిలిపోయిన వెంటనే, చనిపోయిన వెంటనే లాజరు జీవించిన అద్భుతమైన జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి, నీతివంతమైన జీవితానికి నిజముగా దేవుని దూతలు దిగి వచ్చి లాజర్ని ఎక్కడికి తీసుకెళ్ళేది తెలుసా అంటే అబ్రహాము రొమ్మున తీసుకెళ్ళి రొమ్మును పెట్టాయంట. చూడలు కొట్టి దేవుని కనపడదాం ఆ దేవదూతలు. ఆశ్చర్యం అండి. మనం అనుకుంటున్నాము నిజంగా ఈ పునరుద్ధానపు బలము లేని వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వాక్యం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచు ఉండెను. పునరుద్ధానపు బలము లేని వ్యక్తి ఈ లోకములో ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్టు సుఖానికి మేపుతాడండి. అతని బట్టలు అద్భుతమైన రీతిలో ఉండాలి. అంతేకాదు శరీరము ఏది కావాలంటే అది చేయడం మొదలుపెట్టాడండి. ఇష్టానుసారమైన జీవితం, దేవుడి యందు భయము లేని జీవితం. నేనంతే అనిపించింది, ఆ పునరుద్ధానపు యొక్క శక్తి బలం ఇతనిలో లేదు కాబట్టే ఇతని జీవితాన్ని ఏం చేశాడంటే ఈ లోక సంబంధమైన వాటితో ఈ శరీరము బలంగా ఉంటుంది అనుకున్నాడు. ఆ పునరుద్ధానపు శక్తి బలం లేక ఈ శరీరము ఏమైపోయింది తెలుసా? ఈ శరీరానికి ఒక భయంకరమైన చెడ్డ పేరు వచ్చింది. ఈ ధనవంతుడు బ్రతికిన బ్రతుకు మీద ఒక భయంకరమైన నింద వచ్చి పడిందండి. ఇష్టానుసారమైన బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని భయము లేని వ్యక్తి, దేవుని భక్తి లేని వ్యక్తి, దేవుడిచ్చిన శరీరాన్ని అపవిత్రపరుచుకున్నటువంటి వ్యక్తి ఈ ధనవంతుడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, 22వ వాక్యం కూడా చదువుకుందాం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు పాతాళములో బాధపడుచు అంటే ధనవంతుడు చనిపోయిన తర్వాత కూడా ఇష్టానుసారమైన జీవితం జీవించాడు కాబట్టి కొద్ది కాలము. ఆ తరువాత ఏమైనా తెలుసా? సాతాను దూతల చేత తీసుకోబడి ఎక్కడికి వెళ్ళాడంట? నిత్య నరకములో వేయబడ్డాడండి. అక్కడ ఏముంది అంటే వేదన పడుతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎరిగి కూడా దేవునికి హృదయంలో చోటికుండా ఈ లోక సంబంధమైన వాటి మీద ఆలోచన కలిగి, తృష్ణ కలిగి ఈ కొద్ది కాలం జీవించే జీవితంలో ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ తరువాత జ్ఞాపకం ఉంచుకో, నీవు నిత్య నరకములో ఉంటావు. సత్యము ఎరిగినప్పటికీ కూడా లోబడకపోతే, దేవుని వాక్యము నీలోనికి వెళ్ళి బలము కలిగి దేవుడి చిత్తము చేటుకుని నిలబడకపోతే, కొద్ది కాలము అల్పకాల సుఖభోగాలు అనుభవించినట్లయితే తరువాత దినాల్లో ఎట్లుంటుందంటే భయంకరమైన విపత్తి పొందుకుంటాం.
అందుకే ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త పడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 2 చక్కగా కనిపిస్తున్నాయి. దేవుని కొరకు కష్టమైన జీవితం జీవించాడు ధనవంతుడు, కష్టంలో కూడా ఇష్టంగా చేశాడు ధనవంతుడు. అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసా? తనకి ఇష్టమైన జీవితం భూమి మీద జీవించాడండి. దేవుడికి ఇష్టమైన జీవితం కాదు, తనకిష్టమైన జీవితం. తన శరీరం మీద ఒక అవగాహన లేక, తన శరీరం మీద ఒక ఆలోచన లేక ఈ లోకానుసారంగా జీవించాడు. తరువాత బ్రతికినంత కాలం చెడ్డ పేరు, చనిపోయిన తర్వాత నిత్య నరకం. బలహీనంగా ఉంటే మనకు నిత్య నరకం, ఈ భూమి మీద బలవంతులుగా ఉంటే పరలోకం. ఈరోజు రెండిటిలో నీ నిర్ణయాన్ని నువ్వే తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి. ఆ నిర్ణయం సరిగా తీసుకోకపోతే వేదన, దుఃఖము, బాధ ఉంది. బీ కేర్ఫుల్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నా. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ కృప, దయ, కనికరమును తీసుకురామని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఒకవేళ ఎవరైనా నీ పునరుద్ధానపు శక్తిలో బలహీనంగా ఉన్నట్లయితే ఆ బలహీనత నుంచి విడిపించండి నాయన. బలమును దయచేయండి నాయన. తండ్రి అయ్యా, నీ బాహుబలమును చాపి కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీ బిడ్డను నిలవబెట్టండి. బంధకాల నుంచి విడిపించండి, అశాంతి నుంచి విడిపించండి, అవిశ్వాసం నుంచి విడిపించండి. లోక సంబంధమైన కార్యములు తండ్రి నీ బిడ్డలను ఏవి పట్టి పీడిస్తున్నాయో నా తండ్రి అయ్యా, శరీర కార్యములు ఉన్నట్లయితే వాటిని లయపరచండి నాయన. పరిశుద్ధాత్ముడా, నీ అమూల్యమైన రక్తముతో ఒక్కొక్కరిని కడగండి. ప్రతి పాత్ర, ప్రతి కుండ దేవునికి ఇష్టమైన కుండగా తండ్రి సిద్ధపాటు చేయమని వేడుకుంటున్నా. ప్రభువా, ఆ కుండను కలగజేసిన కుమ్మరి దగ్గరికి ఈరోజు తీసుకొచ్చానయ్యా. ఒకవేళ ఓటిపోయిన కుండలున్నాయేమో తండ్రి, పనికిరాని కుండలున్నాయేమో తండ్రి, ఆ కుండ పట్ల అవగాహన లేని కుండలున్నాయేమో ప్రభువా, ఆ కుండలన్నిటినీ దగ్గరికి తీసుకొస్తున్నా. ఆ లోపములు వారు గుర్తెరిగిన ఆయన నీ పాదాలు పట్టుకొని అయ్యా అయ్యా ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా ఆ కుండలన్నీ పనికొచ్చే పాత్రలుగా మార్చండి. పరమ కుమ్మరి కదా నాయన తండ్రి. ఒకనొకప్పుడు ఈ కుండ పనికిరాని కుండ నాయన, అయోగ్యమైన కుండ నా తండ్రి. ఈ కుండను చూచినప్పుడు అనేకులు రకరకాలుగా మాట్లాడుకున్నారు నాయన. అయినప్పటికీ కూడా నా తండ్రి అయ్యా, నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఈ పనికిరాని కుండను పనికొచ్చే కుండగా చేసిన దేవుడు, ఈరోజు ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ నా తండ్రి అయ్యా, ప్రతి కుండ అయ్యా పనికొచ్చే కుండగా మార్చండి. వారి కుటుంబములో పనికొచ్చే కుండగా నాయన, వారి వంశములో పనికొచ్చే కుండగా నా తండ్రి, ఆ ప్రాంతములో పనికొచ్చే కుండగా నా తండ్రి అయ్యా, పరలోక సంబంధమైన కుండగా మార్చండి. నీ పునరుద్ధానపు బలము ద్వారా నా తండ్రి వారు నా తండ్రి అయ్యా నీతిమంతులుగా మార్చబడి అయ్యా నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని వ్రాయబడింది. అట్టి దీవెన అయ్యా ప్రతి బిడ్డకు, ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డకు ప్రసాదించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక.